స్తోత్రం కలుగునుగాక. మాట తప్పని దేవుడు. మాట తప్పుట ఆయన నైజం కాదు, ఆయన స్వభావం కాదు. మాట ఇచ్చాడంటే మాట ప్రకారం చేస్తాడు. ఆకాశములు గతించిపోయినా భూమి గతించిపోయినా నా మాట మారదు అన్నాడు. నా మాటల్లో నుంచి సున్నా కానీ పొల్లు కానీ పోదు అన్నాడు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నాడు. కనుకనే వాగ్దానం ఇచ్చిన తర్వాత ఇక ఆ వాగ్దానాన్ని మనం నమ్మాల్సిందే, గుడ్డిగా నమ్మి ముందుకు సాగిపోవలసిందే. ఎందుకంటే నమ్మటంలో మనం వేవరిగా ఉంటామేమో కానీ ఆయన మాత్రం మాట తప్పిపోడు. స్తోత్రం కలుగునుగా. చేస్తాడో లేదో, చేసే అవకాశం ఉందో లేదో, ఇప్పుడు చేస్తాడో లేదో అనే అసలు ప్రశ్నలకే మనం ఆస్కారం ఇవ్వకూడదు. ప్రతి దానిని ప్రభు యొక్క తత్వం ఎరిగి, ప్రభు యొక్క మనస్తత్వం ఎరిగి, ప్రభు యొక్క స్వభావం ఎరిగి, ఆయన నైజం, ఆయన గుణం, ఆయన శీలం, ఆయన అలవాటు ఎరిగి మనం ఆయన మీద ఆనుకోవటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.